హాయ్ మామ, అందరికీ నమస్కారం. ఎట్టున్నారు, బాగుండాలా? ఇప్పుడే డాక్టర్ దగ్గరికి పోయి వచ్చిన మధ్యాహ్నం. ఎరగనైతే ఎరగలా, కాకపోతే బాగా అయితే నలగనైతే నలిగింది. దేవుడి దయ వల్ల ఈ గోరు మీద వల్ల అట్టా ఎముక మీద పడింది, కానీ అంత గట్టి ప్రభావం అయితే వల్ల కానీ ఇక్కడ కింద అయితే ఈ కండ అయితే నలిగిందని చెప్పింది డాక్టర్. ఇబ్బంది ఏం లేదు, కావాలంటే నువ్వు ఒకసారి నేను పేపర్ రాసిచ్చాను, పెద్ద హాస్పిటల్ పోయి, అమీరా హాస్పిటల్ అంటే మన ఇండియా హాస్పిటల్ ఉన్నది, అడిపోయి నువ్వు కావాలంటే ఎక్స్రే తీపించుకోవచ్చు నింది. నాకు తెలిసిపోతుంది కదా ఎరగలేదని. ఇరిగింది అనుకో, ఏమన్నా క్రాక్స్ ఇచ్చినా కానీ మనం ఇటు ఏళ్ళు ముడసలేని తీయలేం. నేనేసే వద్దులేను మేడం, నేను పోను, కానీ పేపర్ అయితే రాపిండే, ఒకవేళ ఈ రోజు కానీ ఎక్కువైతే రేపు వెళ్తానని చెప్పిన. మేడం ఉండేసి సరే నేను అనేసి పేపర్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మామ వచ్చినా రెస్ట్ తీసుకుని ఇప్పుడు 9 అయిపోయింది. సెల్ ఫోన్ కూడా లేదు నా జోబులో, టైం చూపిద్దాం అంటే 9 అయిపోయింది. మా సార్ వచ్చినాడు. మా సార్ వచ్చి ఈ మిషన్ ఇచ్చినాడు. ఇది ఏదానికో తెలిసిన, ఇది ఎడున్నా చూడండి, ఇది ఈ కార్నర్ లో ఉంటుంది చూడవా, ఈడ ఈ విధంగా పెడితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఉండేసి సార్ నేను ఇప్పుడే వచ్చినాను సార్ హాస్పిటల్ నుంచి, నేను రేపు చేస్తాను సార్, నాకు కొంచెం పెయిన్ గా ఉండదు, అదిగాక నాకు అంత ఎనర్జీ లేదు, ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయంటే, ఏమే చేయని ఇరిగింది, ఏలేమన్నా బాగానే ఉన్నది కదా, ఏదైతే ముడుసా చూపి పట్టుకుంటావు, ఇంకేమే చేసి అనేసినాడు. నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. అదేం సార్ ఆ మాట అంటారు, నా వల్ల కావడం లేదు, ఇప్పుడు పట్టుకోవాలనే కానీ ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ ముందు పక్క క్లీన్ చేయాలంటే ఆడవుతుంది అంటే, నిదానంగా క్లీన్ చేయి, 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేయి అని అంటారు. క్లీన్ చేయి అంటున్నాడే కానీ పోనీలే ఈ రోజుకి వద్దు రేపు క్లీన్ చేయడంలేమో, చేయాలంతే. ఏం చేయాలా, ఇది నాకుతా, ఇది తీసుకునేప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కార్నర్ ఉన్నది కదా, అన్ని కార్నర్లు. ఇండియా నుంచి కోవిడ్కి వచ్చేటప్పుడు నువ్వు నా తమ్ముళ్ళు లాంటోడివి, నా ఫ్యామిలీ లాంటోడివి అనేసి ఎన్నెన్నో నాటకాలు చెప్పినాను నాకు, ఎన్నెన్నో. అంతే వాళ్ళ అవసరాల కొద్ది ఎన్నెన్నో చెప్పుకుంటారులే. ఇప్పుడు నా అవసరం కొద్ది నేను కూడా వచ్చినా కదా, ఇప్పుడు కోవిడ్కి డబ్బులు సంపాదించుకోవాలనేసి వాళ్ళ అవసరాల కొద్ది వాళ్ళు ఎన్నేం చెప్పుకుంటారు, కానీ మినిమం కొంచెం అన్న ఉండాలి కదా మా దిల్లా. మళ్ళీ అంతా బ్లాక్ అయిపోతాట, ఒరే ఇప్పుడే తగిలించుకున్నారు కదా రేపు క్లీన్ చేసుకుంటారులే అనేసి నేను చెప్తా ఉన్నా, కానీ లేదు ఇప్పుడే క్లీన్ చేయంటే ఏం చెప్తాను చెప్పండి, మీరే చెప్పండి. మా ఇంజనీర్ వాళ్ళ బామూర్తికి చెప్పలేను, ఎందుకంటే కూడా ఆల్రెడీ లోపలికి అడిగి మళ్ళీ బయటికి అడిగినాడు, మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేయమంటే ఏమన్నా అనుకుంటాడు. ఇంకేం చేయాలా, తప్పదు, అందుకనేసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డోరు ఇట్ట తెరిచి పెట్టుకోనేమో, ఇటెక్కినా అనమాట. ఇటెక్కి ఆ లోపల చేయబెట్టి తుడుజు అనేసి ఇటెక్కేసి ఇటు లోపల పెట్టి చేయి దుడ్జు అనేసి ఒక చేయి ఇటు పెట్టుకునేమో. ఏమైందంటే గాలికి టపా ఊరికే ఇట్లే పెట్టుకున్నా, గాలికి వచ్చి అటు పడింది అంతే. ఆ విధంగా పడిపోయింది, చేయి లోపల ఉండిపోయింది ఇట్నే. అబ్బా ఎందుకులేమో, నరకం కల్లారా చూసిన ఆ రూమ్ చేపు. ఎంత వెయిట్ ఉన్నది ఇది, ఎంత వెయిట్ ఉన్నది తెలిసిన ఈ డోరా, ఎంత గట్టిగా ఉండదని. చూడండి ఈ చెత్త అంతా ఇప్పుడు బయటికి తీయాలి. ఈ చెత్త అంతా బయటికి తీసి సీట్లు ఇంకొచ్చి కింద అది మొత్తం క్లీన్ చేయాలి. అవతల ముందుగానే సచ్చుగా ఉన్న పాను. ఇప్పుడు ఈ సచ్చుతనంలో మళ్ళీ చేయాలంటే ఆడవుతారు. మా ఊడు చెప్తే అర్థం చేసుకోడు, ఇరిగిందా, నీకు ఏమన్నా ఏళ్ళు ఇరిగిందా, ఎందుకు చేయలేవు అనేసట్టుగా మాట్లాడతారు. కాదు, నీకు నేను శాలరీ ఇచ్చా, నువ్వు పని చేయాలంతే. నేను ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పినా కానీ మీకు కొంతమందికి అర్థం కాదు. ఏమన్నా అంటే నిజమే కదా, మీ వాడు శాలరీ ఇచ్చాడు, చెయ్యాలా తప్పదు అంటారు కొంతమంది. చాచమ్మో అదేమన్నది, వాడు శాలరీ నేను వచ్చిందే నేను పని చేయడానికి. అని ఇలాంటి టైంలో కూడా చేయబోదు అనుకున్నా కానీ ఈ టైంలో కూడా చెప్పాలన్నా, అది కొంతమంది అర్థం చేసుకోరు అంతే. నువ్వు కోవిడ్కి వచ్చినావు, వాడు ఇచ్చిన డబ్బులు వాళ్ళు అన్నం పెడతారు, వాళ్ళ మీదే సెటైర్లు వేస్తున్నావు కదా అనేసట్టుగా ఉంటారు. ఎవడైనా ఎందుకే వేస్తాడు చెప్ప, ఎవడికి పట్టింది వేయడానికి, అర్థం చేసుకోరు. ఆడొస్తారు అమ్మ, ఏంద్రా సాయం, ఏంది ఒక్కొక్క టేబుల్ ఎంత బూరు ఉన్నదని. దీన్ని నెట్ అయినా కానీ సర్దింగ్ చూడు, నేను ఇది ఉంటే నాకు చాలా ప్రాబ్లం ఖచ్చితంగా. ఇదిగా నుండి అనుకో రోజైనా క్లీన్ చేయమంటాడు మా ఊరు. నాకు అర్థమైపోతుంది దీని సంగతి. ఇది ఏదో ఒకటి నీళ్ళన్నా దింగుతుంది దీన్ని, లేకపోతే ఏదైనా ఫీజు అయినా పెరిగిపోదు ఇంకా చూడు. ఖచ్చితంగా చేస్తుంది దీన్ని. ఇది ఉంటే నాకు ఎప్పటికైనా ఇబ్బంది.
ఎట్టే నా వల్ల అయితే కావడం లేము. నాకు నీరసంగా ఉన్నది ప్రాణం, చాలా నీరసంగా ఉన్నది. ఇది ఒక పక్కన నొప్పి జీవన్ లాగుతుంది లోపల, ఇది ఒక పక్కన నొప్పి జీవన్ లాగుతుంది లోపల. అర్థం తర్వాత కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కలో క్యారవన్ బాగా అన్నది ఇచ్చినప్పుడు ఇది ఎందుకంటే మళ్ళీ నా తోట ఇది కానీ నా పక్కన ఉండింది అనుకో ఇంకా ఎక్కువ పని చెప్తాడు. ఇప్పుడు దాకా నేను కడగలేను సార్ అనేసి కొంచెం హార్ష్గా మాట్లాడినలా, అందుకనేసి పైనుంచి ఇదేందో ఓయో చాక్లెట్స్ అంట. ఇదేంద్రా నాయన ఓయో చాక్లెట్స్, అది నేను ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం అసలుకి కోవిడ్లో ఓయో అనే చాక్లెట్స్ కూడా అమ్ముతారు అనేసి ఇప్పుడే చూస్తాను. చూడండి ఓయో, మన పక్క ఇండియాలో ఇవి ఉంటాయి కదా ఓయో రూమ్లా, ఆ మాదిరిగా ఓయో చాక్లెట్స్ కూడా అమ్ముతారు ఇక్కడ. ఏమున్నది ఇంట్లో ఇంతకే అబ్బా చాక్లెట్స్ కానీ మామూ బాగానే ఉండదు. ఓకే పాడవలాగానే బాగానే ఉండదు. నేను ఏమైనా అనుకుంటానేమో చేయి బగలు దేంకో వచ్చాడు కదా, చేయి బగలు దేంకో వచ్చాక నేను పని చెప్పినా కదా, ఎట్ట వాటిని నేను చేద్దామని ఆయన ప్లానింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జీతాలు ఇచ్చినారు చేయాలా, నేను ఎప్పుడూ చేయను అని చెప్పలాము. కానీ ఏళ్ళు పగిలింది కదా మామూలుగా, అందుకు చేయలేని చెప్పిన నీరసంగా ఉన్నా సార్ అని చెప్తే ఆయన ఏం విరిగిపోయింది అని చెయ్యి అన్నిటిగా మాట్లాడితే ఏం చేస్తాను. కానీ నేను చేస్తాను. బాయ్ బాయ్.